హాయ్ రమా, కంగ్రాచులేషన్స్, పెద్ద పెద్ద కంగ్రాచులేషన్స్. ఆఫ్టర్ మెనీ మెనీ స్ట్రగల్స్ యూ గాట్ ఇట్ దిస్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఆఫ్టర్ మెనీ మెనీ స్ట్రగల్స్ అసలు చెప్పలేను. థ్యాంక్ యూ ఒక్కటి సరిపోదేమో నా దృష్టిలో. చాలా కష్టపడ్డాం, చాలా అది చాలా కష్టపడ్డాం. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ మీరు మా దగ్గరికి వచ్చి ఫిబ్రవరిలో వచ్చారనుకుంటా, నాకు గుర్తుంది. అవును, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వచ్చాను మీ స్టార్ట్ అయిన దగ్గరికి. ప్రాసెస్ ఇది. యాక్చువల్లీ యూ నీడ్ టు, నాకు గెస్ కరెక్ట్ అయితే జూలై ఎండింగ్ అట్లా కనీసం అయిపోవాల్సిన ప్రాసెస్. ఇప్పుడు ఒకటే లైన్లో అవ్వాల్సిన, అంటే అన్ని ఫైల్స్ ఒకేలాగా అవ్వాలి అని ఏమి ఉండదు. నీ నెత్తి మీద ఏం రాసి ఉందో ఎవడో తెలియదు. అది అట్లా పోతూ ఉంటుంది. దాన్ని అయినా స్టిల్ మనం గట్టిగా పట్టుకొని కూర్చుంటే దేవుడైనా సరేలే, ఇట్స్ ఓకే, వీళ్ళు ఏదో గట్టిగా ట్రై చేస్తున్నారు, సరే మనం నేను అనుకోలేదు అన్న. అంటే నా ఫైల్ ఇక్కడ వరకు వచ్చి నేను వీసా వరకు వస్తాను వెళ్తానా నేను అసలు అనే ఒక డౌట్ ఉండే నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు. బట్ మీరు నాకు ఫట్ మనీ మీరు ఆఫర్ లెటర్స్ చేస్తున్నప్పుడు, బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు కంగ్రాచులేషన్స్ రమ్మా, యువర్ వీసా ఇస్ అప్రూవల్ అని నేను వింటా అనుకోలేదు. అంతే కదా. అది నాకు చాలా హ్యాపీ, ఎంత హ్యాపీ చెప్పలేను నేను. అది గాడ్ అసలు అది సో నిజంగా అదే నాకు అదే కదా. అదొక మై డ్రీమ్ అన్న అంతే. థ్యాంక్ యూ సో మచ్ రమా, మీరు ఫిబ్రవరిలో మా దగ్గరికి వచ్చారు. మీకు ఎట్లా తెలుసు మేము? హౌ కమ్ యూ నో శైలజ ఫ్లై అబ్రాడ్? అయితే మీ నుండి వెళ్ళిన ఒక పర్సన్ నాకు సజెస్ట్ చేశారు నా. ప్రజెంట్ తను యూకేలో ఉంటున్నారు. ఓకే సో క్యాండిడేట్ నేను ఇంతకు ముందు వేరే కన్సల్టెన్సీ ట్రై చేశాను అనమాట. ఓకే అది అసలు ఆఫర్ లెటర్ రాకపోగా నా ఫైల్ అవ్వదు అసలు కాదు చేయలేము అని అన్నట్టు మాట్లాడారు. సో ఆ తర్వాత నేను తెలుసుకున్న తర్వాత మనకు తెలిసిన అన్నయ్య మీ నుండి వెళ్ళిన క్యాండిడేట్ పైగా. సో ఇట్లా వీళ్ళ కన్సల్టెంట్ శైలజ ఫ్లై అబ్రాడ్స్ అనేది మనకు చాలా హెల్ప్ చేసిందిరా. సో నేను వాళ్ళ నుండే వచ్చాను అని చెప్పి నాకు సజెషన్ ఇచ్చారు. ఇమీడియట్ గా మీకు కాంటాక్ట్ పంపించడం అయింది. వన్ డే ఐ థింక్ మీరు నాతోని ఆ రోజు నైట్ 9:30 తర్వాత కూడా మీరు నా కాల్ ఆన్సర్ చేశారు. అది చాలా బిజీ డే మీకు. అది మీకు సంథింగ్ అవార్డ్ ఫంక్షన్ ఏదో ఉన్నా కూడా నాకు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ 2 days లో నాకు ఆఫర్ లెటర్ తీసుకొచ్చారు యూనివర్సిటీకి. సూపర్. సో మీరు అనుకున్న యూనివర్సిటీస్ వచ్చినాయి, ట్రై చేసి బట్ నువ్వు అనుకున్న యూనివర్సిటీస్ వచ్చినాయా రమా? లైక్ మేము ఇచ్చి మల్టిపుల్ ఆఫర్స్ వచ్చినాయా? ఒకటి అంతకంటే బెస్ట్ యూనివర్సిటీ వచ్చిందన్న. నేను అనుకున్నది ఒకటి, బట్ నాకు ఫినాన్షియల్ గా అది ఇదన్నీ చూసుకుంటే రోహాంప్టో ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. మీరు ఇచ్చిన చాయిస్ నాకు చాలా బెస్ట్ నా దృష్టిలో. సూపర్, మంచి స్కాలర్షిప్ పడింది నీకు, 4.5 లక్షలు వచ్చింది. రీజనబుల్ గా, అంటే నాలాగా ఇంత లో బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ పీక్. అట్లా అని కాదు, అంటే యూ గాట్ ద స్కాలర్షిప్ ఇస్ లైక్ సంథింగ్ వెరీ వెరీ గుడ్. 4,500 చాలా కష్టం. అంటే నేను 4-5 మల్టిపుల్ మెయిల్స్ రాశాను యూనివర్సిటీకి, చూడండి అని రాస్తే ఫైనల్లీ గాట్ ఇన్ అన్కండిషనల్. సూపర్. సో ఆఫర్ వచ్చింది లోన్ దగ్గర. సో టెల్ మీ రమా, ఫస్ట్ ఐ వాంట్ టు నో లైక్ వేర్ యూ స్టడీడ్ ఎట్ యువర్ గ్రాడ్యుయేషన్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? సో ములుగు, ఇఫ్ ఐఎమ్ నాట్. యాక్చువల్లీ మాది ప్రాపర్ జనగాం డిస్టిక్ గూడూరు విలేజ్ అన్న, పాలకుర్తి మండల్ మాది. నేను చదివింది మాత్రము డిగ్రీ ములుగు ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ లో. నాకు ఆ సర్టిఫికేట్ చూసిన మైండ్ పోయింది అసలు. మై గుడ్నెస్, సమ్వన్ ఎ గర్ల్ ఫ్రమ్ వెరీ వెరీ, అంటే ఎక్కడ వెల్ఫేర్ కాలేజీలో చదివిన ఒక అమ్మాయి ఒక డ్రీమ్ చేస్తుంది మనం గట్టిగా నుంచోవాలని. అంటే నేను నీకు తర్వాత చెప్తాను, అంటే ఇన్ ద వీడియో ఆల్ని ఐ టెల్ యూ. అంటే ఆ లోన్ వాడికి దండం పెట్టాను, నేను దండమే పెట్టాను, దండం పెట్టాను. సార్ ఒక అమ్మాయి జీవితం సార్, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సార్, మనం ఏం చేయలేకపోతే తప్పు అయిపోతాం సార్ అని దండం పెట్టాను ఆడికి. ఓకే, టెల్ మీ వేర్ ఆర్ యూ? ములుగులో ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్లో చదివా, 2022 పాస్డ్ అవుట్, అంతే కదా? తర్వాత వాట్ యూ డూ, తర్వాత ఏం చేసావు? ఆ తర్వాత నేను వేరే జాబ్ లో లైక్ ఎస్బీఐ లో వర్క్ చేశాను 1.5 year. ఆ తర్వాత నేను వేరే దగ్గర జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నాను. బట్ ఆ తర్వాత అనుకున్నాను, మనము ఎందుకు అందరు వెళ్తున్నారు, మనం ఎందుకు వెళ్ళొద్దని ఒక చిన్న ఆలోచన అన్న. బట్ ఫస్ట్ నేను వెళ్ళిన కన్సల్టెన్సీ వాళ్ళు తీసుకునే రెస్పాన్స్ కానీ మేము అడిగే క్వశ్చన్స్కి కానీ కరెక్ట్ ఆన్సర్ లేకపోతుండే. బట్ నేను మీ కన్సల్టెన్సీకి వచ్చిన తర్వాత మీరు కానీ, ఎస్పెషల్లీ నవ్య మేడం షీ ఆల్వేస్ పుషప్ మీ, షీ లిటరలీ గివ్ ఎ ప్రొవోకేట్ టు మీ. నిజంగా చాలా తను నన్ను ప్రతిదీ అడగడము చేయడము నాకంటే ముందు చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యారు మేడం. ఇలా ఉంటుంది రమా, ఇలా చదవాలి, ఇలా. నేను చదివిన ఎన్విరాన్మెంట్ వేరన్నా ట్రైబల్ వెల్ఫేర్ లో. ఆల్మోస్ట్
ట్రైబల్ వెల్ఫేర్ అంటేనే మీకు ఒక ఐడియా అర్థమైంది ఉంటది ఎలా అర్థమైంది నేను ఉంటది. షాక్ అయ్యాను. అంత చిన్న కాలేజ్ నుంచి చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే అమ్మాయి పెద్ద కలలు కంటుంది. కమాన్ వీ షుడ్ డూ సంథింగ్. నా సైడ్ నుంచి ఎంత పుష్ చేసుకున్నా అంటే రమ్మా, నాకు నా ఇన్నర్కి తెలుసు, నీకు తెలుసు. మేబీ అంటే మన ఇద్దరికి మీ అన్నయ్యకి తెలుస్తుందేమో అంతే, ఆ! ఇంకెవరికి తెలియదు. చాలా ఈ మీ ముగ్గురు చాలా చాలా స్ట్రగుల్ అయ్యారు అసలు. అదే అదే అదే. లోన్ గురించి ఇంకా ఇక చెప్పకూడదు కానీ మా అన్న చాలా లోన్ దగ్గర చాలా సఫర్ అయ్యారు కదా మీరు. చాలా నేను లోన్ ఫస్ట్ టైం గురించి. మీకు ఆఫర్ వచ్చినప్పుడు రమ్మా, ఐ రియల్లీ ఫెల్ట్ లైక్ అంటే హానెస్ట్ ఆన్సర్ ఈజ్ లైక్ లోన్ అవ్వదేమో, ఆగిపోతుందేమో అంటే మనసులో ఉంది నాకు. అంటే లోన్ అవ్వదేమో అంటే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంత బ్యాగ్ 30 లక్షలు అంటే యాడ్ నుంచి తీసుకొస్తాడు, ఎక్కడి నుంచి పెడతారు, ఎంత అంటే ఏ సెక్యూరిటీ పెడితే ఎవడిస్తాడు. యు ఆర్ లైక్ నో వేర్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ అని ఆలోచిస్తున్నాను. అంటే చూద్దాం అసలు ఎలా చేస్తున్నారో ఏంటో, ఎలాగా ఎలా 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 కళ్యాణ్ నెంబర్ ఇవి ఇచ్చాను. బట్ ఐ ట్రైడ్ మై సెల్ఫ్. బట్ అంటే బ్యాక్గ్రౌండ్ చూడాలి కదా. ఇప్పుడు ఒక లోన్ ఇచ్చేవాడికి స్టూడెంట్ గురించి కాదు కదా, వాళ్ళు చాలా చెక్ చేసుకోవాలి. వాళ్ళకి రీపేమెంట్ మోడ్స్ ఉంటే చాలా చెక్ చేసుకోవాలి. స్టిల్ సాధించుకొచ్చావు, జూన్ కల్లా సాధించుకొచ్చావు. అది హూ లోన్ సపోర్ట్ విషయం అయితే హూ credit సపోర్ట్ goes to హూ God. సపోర్టెడ్ అసలు యూ దట్ టైమ్ ఇన్ ద లోన్? చాలా ఇంకా మా అన్న అయితే లోన్ గురించి ఇంకా మీరు ఆఫర్ లెటర్ తేవడము అదొక ఒక స్టార్టింగ్ పాయింట్ అయిపోయింది మా జర్నీకి. ఇంకా తర్వాత మా అన్న అరే మనకు వచ్చేస్తున్నాయి ఇంకా ఆఫర్స్, ఒకటి కాకపోతే ఇంకోటి తీసుకొస్తాను, వాళ్ళు రెడీగా ఉన్నారు ఇంకా లోన్ అప్లై చేసుకోవాలని. చాలా అసలు ఒక 3-4 months నేను లోన్కే పెట్టిన. నాకు ఇంకా తెలుసు. లాస్ట్ స్టేజ్ లో అయిపోతుంది అనుకునే టైంలో సౌమ్య మేడం ఎంట్రీ ఇచ్చారు, మా లోన్ అప్రూవ్ అయింది. ఎస్ థ్యాంక్ యూ అవాన్స్ టీమ్ అండ్ సౌమ్య. ఐ రియల్లీ థ్యాంక్స్ దెమ్. చాలా అంటే ఇందాక చాలా ఇందాక నీ హెల్ప్. వీసా పెట్టాను, పెట్టి థ్యాంక్స్ మేడం ఇండెబిటెడ్ లైక్ మీకు రుణపడి ఉంటాను లిటరలీ. యూ డిడ్ ఇట్ ఫర్ ఎ గర్ల్ ఫ్రమ్ వెరీ అంటే చాలా వెనక నుంచి వచ్చిన అమ్మాయి కోసం నిలబడ్డారు మేము అంటే థ్యాంక్ యూ. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇలా చేయాలి. ఈవెన్ మా బ్రదర్ కి కూడా తను చాలా సపోర్టివ్ గా చెప్తుండే, డాక్యుమెంట్స్ అయినా ఏవైనా ప్రతి చిన్న డౌట్ ఉన్నా మీరు ఏ టైం ఉన్నా నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేసి మరి మీరు ఆన్సర్ చేశారు. అది లోన్ విషయమైనా సరే, దట్స్ మై పర్సనల్, బట్ యు ఆర్ ఇన్వాల్వింగ్ దట్ వర్క్. ఐ నో దట్ మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు. కూల్, యూ గాట్ ఇట్. యూ ఆఫర్ వచ్చింది ఫస్ట్. మనం మల్టిపుల్ చాయిసెస్ చూసాం రమా. బీపీపీ కూడా ఉంది, నీకు ఇంటర్వ్యూ క్లియర్ చేసావు. మళ్ళీ అవాన్స్ వాళ్ళని అడిగితే అవాన్స్ నాట్ డోబుల్ అని చెప్పాడు. మా అన్నకి చాటాలు పట్టినాయి ఆ రోజు, నాకు ఇప్పటికీ గుర్తుంది. వాడి అమ్మ ఇప్పుడు ఏం చేయాలి అసలు, స్టూడెంట్ లైఫ్ దగ్గరికి వచ్చేసాం. వీఆర్ ఆల్మోస్ట్ ఆగస్ట్. నీకేమో లోన్ అక్కడ దాకా రాలేదు, ఈడేం నాట్ డూబుల్ అని చెప్తుందా అమ్మ పిచ్చి నరకం. మళ్ళీ రోహాంప్టన్ చేతిలో ఉంది, మళ్ళీ ఫటాఫటా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ చేసాం, అది పీడిఎఫ్లు ఇచ్చి. ఉండి కూడా నవ్య రోహాంప్టన్ ఇంటర్వ్యూ అయితే నవ్య మేడం ఘోరంగా హెల్ప్ చేశారన్న. ప్రతిదీ వాళ్ళు ఇది ఉంటుంది రమ్మా, ఇవాళ ఈ కాన్సెప్ట్ ఉంటుంది అది ఇది అని. ఈవెన్ మా టీం కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. అసలు ఆ ఇంటర్వ్యూ అవుతుంది బికాస్ నేను విన్నది లైక్ రోహాంప్టన్ చాలా స్ట్రిక్ట్ ఇంటర్వ్యూ అదే. బట్ శైలజ ఫ్లైకి వస్తే మాత్రం ఏదైనా నవ్వే మేడం చేతిలో పడితే ఏ ఇంటర్వ్యూ అయినా ఈజీ నా దృష్టిలో. డీటెయిలింగ్ ఇస్తారా మేడం, కొంచెం చెప్తా ఉంటారు అంటే క్లియర్ చాలా డీటెయిలింగ్ ఎక్కువ. మేము అక్కడ రోహాంప్టన్కి వచ్చినాము, నేను షిరిడీలో ఉన్నాను. ఆ రోజు భయపడ్డావు, ఆ రోజు ఫోన్ చేసి అన్నా నా వల్ల అవుతలేదన్న. అంటే దిస్ జర్నీ ఇస్ లైక్ వెరీ అప్ అండ్ డౌన్ రామా. నాకు ఇప్పటికి ఏంటంటే నువ్వు కింద అంటే వదిలేస్తున్న ప్రతిసారి నేను పట్టుకుంటూనే ఉన్నాను. లైక్ కమాన్ అని నా వల్ల అవ్వట్లేదన్నా, నేను తట్టుకోలేకపోతున్నాను ప్రెజర్. ఇంటర్వ్యూ రోజు అయితే నా పెద్ద స్టార్ట్ మెట్లు ఎక్కుతూ కూడా నాకు నేను అది కంప్లీట్ చేయాలి రామా, కంప్లీట్ చేయాల్సిందే. నేను ఎక్కేలా చెప్పారు. స్పెషల్, మీరు చాలా మీరు స్పెషల్. మా ఇంట్లో తెల్లి ఉంటే నేను కూర్చుంటే లైక్ మీ మాట మీద ఆ రోజు నేను సీరియస్ గా మీరు దర్శనం ఫినిష్ చేసుకొని వచ్చే లోపు మీకు ఇంటర్వ్యూ ఫినిష్ అని దండని పెట్టాను. చెక్కిచ్చాను. నేను మొదటి మెట్టు దగ్గర ఉన్నప్పుడు చెప్పాను అమ్మ, కలెక్టర్ అది కాదు, ఇది కాదు, ఏం కాదు, ఇది కాదు జీవితం, దేనికోసం కాదు మొదలు పెట్టింది మనం, దీనికోసం కాదు నేను ఎలా స్ట్రగుల్ అయింది, కమాన్ వీ షుడ్ డూ ఇట్ అనుకుంటూ ఉన్నాము. నేను 3000 మెట్లు ఎక్కాను లైక్ ఆల్మోస్ట్ లైక్ అంటే నా పని మీద నేను ఉన్నాను. ఐ థాట్ లైక్ యూ షుడ్ కంప్లీట్ ఇట్. ఆ రోజు యూ గాట్ ఎ మెయిల్, రమా క్లియర్ ద ఇంటర్వ్యూ. ఓకే థ్యాంక్ యూ గాడ్ అనుకున్నాను. ఇక నెక్స్ట్ స్టెప్ మిగతా అన్నీ నేను చేయగలుగుతాను. ఆ ఇంటర్వ్యూ అనేది లైక్ యూ షుడ్ పర్ఫామ్ దేర్. ఎంత మేము ప్రిపేర్ చేసినా యూ షుడ్ పర్ఫామ్. నీకు అంటే నీకు స్కిల్ ఉండాలి, ప్లస్ నువ్వు టైం ఇవ్వాలి. అన్నిటికీ నీకోసం నువ్వు చేయాల్సిన యుద్ధం అది, మేము కాదు. యూ షుడ్ డూ ఇట్. చేసావు, యూ క్లియర్డ్ ఇట్, కంగ్రాచులేషన్ ఫర్ దాట్. సో
థ్యాంక్ యూ విక్టరీ. మా విక్టరీ అన్న. మాట మాటకి స్మాలెస్ట్ వర్డ్ ఫర్ యూ. పెద్ద విక్టరీ అదే కదా. అంటే అట్లీస్ట్ నేను చాలా ఫైల్స్ చేస్తూనే ఉంటాను. ఇట్స్ నా రెగ్యులర్ థింగ్ ఫర్ మీ, బట్ ఇట్స్ స్పెషల్ టు యూ అండ్ మీ ఫర్ నీ ఫైల్ మే. అర్థమైందా? కొంచెం చాలా అనుకోలేదన్న, లైక్ నేను అంత నుండి వచ్చి నేను అక్కడికి వెళ్తానా, ఇంతమంది చేస్తున్నారు వెళ్తున్నారు యూ సెట్ అవుతుందా యూ సెట్ అన్ ఎగ్జాంపుల్. అయ్యేటప్పటికి నాకు కూడా ఒకటి ఉండే అన్న, లైక్ నాకు అంటే అన్న చెప్తారా మీరు అందరివి వీసా అప్రూవల్ పెడుతుంటే సెప్టెంబర్ ఇంటెక్ బాధ వేస్తుంది కదా, బాధ వేస్తుంది, భయం వేస్తుంది, నాది ఎప్పుడు వస్తుంది రా అని. అవుతుంది అనుకున్నా, బట్ ఫైనల్ గా నాది కూడా ఈరోజు అప్లోడ్, దసరా రోజు అప్లోడ్ అవుతుంది. మామూలు మాస్ కాదు, మామూలుగా ఉండదు. వి డిడ్ ఇట్ అదే కదా. థ్యాంక్ యూ గాడ్ అనుకున్నాను నేను ఆ రోజు. అసలు ఇంటర్వ్యూ క్లియర్ అయ్యి వచ్చాక మళ్ళీ ఫీజు గురించి ఒక ఇష్యూ, వాళ్ళని ఒప్పించడానికి లైక్ అమ్మ నరకం చూశాను నేను. ఐ వాజ్ ట్రావెలింగ్ దట్ డే. అంటే వాళ్ళేమో నీతో మాట్లాడమంటారు కాసేపు, అంటే మీ ఏజెంట్తోనే మాట్లాడాలంటారు. ఆ రోజు నేను ఎవరికి తలంచను అసలు. నేను అసలు ఎవరి ముందు నువ్వు ఏమైనా చేసుకో, నేను ఈ అస్సలు తలకాయ దించను నా ముందు. అంటే ప్లీజ్ అని అడగడం చాలా తక్కువ, అసలు చాలా రేర్ నేను అడగడం. ఒక్కసారి అంటే నేను గొడవపడి, అంటే జనరల్గా ఐ రియాక్ట్, అంటే జస్ట్ కోపం వచ్చేస్తా. కానీ ఒకటి ముందు తగ్గాల్సిన రోజు ఆ రోజు అనిపించింది. అంటే కోపం వస్తుంది, బట్ కాదు సార్ ప్లీజ్ సార్, చాలా దూరం జర్నీ చేసింది సార్ ఆ అమ్మాయి. కాదు సార్ ఒక్క ఛాన్స్ చేయండి సార్ అంటే, వాడు నా జెన్యూనిటీ నచ్చింది అనుకుంటా నాకు తెలిసి. చైతన్య హిజ్ నేమ్ ఈస్ ఫ్రమ్ ఎవాన్స్, సో ఇట్స్ అండర్లైన్. సో ఆయనకి అంటే హెడ్ ఆఫ్ దట్ లోన్ డిపార్ట్మెంట్, సో అతనికి మరి జెన్యూనిటీ నచ్చిందేమో. కాదు అని 100 సార్లు చెప్పి 101సారి సరే చూస్తాను ఆగన్నాడు. అమ్మా అనుకున్నాను నేను. సరే నేను బతిలాడింది. ఆ రోజు కూడా మీరు ఆఫ్టర్నూన్ అయిపోతుందని చెప్పారు, బట్ ఈవినింగ్ వరకు మన పేమెంట్ అయిపోయింది. అంతే వెయిట్ చేసాం అంటే తిప్పట్లేదు, అవుతుంది అంటారు, కాదంటారు, కాసేపు అదంటారు, కాసేపు ఇది అంటారు. మీ అన్నయ్య అంటే యూ గాట్ ఏ లోన్ విత్ సమ్ ఆబ్లిగేషన్స్ దేర్, లైక్ మీ బ్రదర్ ప్రొఫైల్ మీద నీకు లోన్ వచ్చింది, వేరే తన ప్రొఫైల్లో కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, క్లియర్ చేయమంటాడు. ఇప్పుడే యాడ్ చేస్తాం. లోన్ ఇచ్చి 1 నెల రోజులకి యాడ్ చేస్తాం. అద్దమ్మా నరకం చూపెట్టారు. స్టిల్ యూ గాట్ పేమెంట్. ఓకే, పేమెంట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ అమ్మ అనుకున్నాం. మళ్ళీ క్యాష్ దగ్గర ఇబ్బంది ఏం లేదులే, అయితే వస్తుంది నాకు తెలుసు. నాకు ఫీజు కట్టగలిగితే చాలు. ఎందుకంటే ఫీజు కూడా నేను నిన్న గట్టిగా ఫోర్స్ చేసి రమా తీసుకురా అంటే 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు? సెన్స్లెస్ అసలు. ఉట్టిగా 10 లక్షలు పట్టుకురంటే అటు నుంచి పట్టుకొస్తావు నువ్వు క్యాష్ అంటే. అదే ఆ లోన్ మీద నమ్మకంతోనే బయలుదేరావు, నువ్వు మొదలు పెట్టావు. ఆ లోనోడే నిలబడాలి. ఆ లోనోడే స్టాండ్ ఇకపోతే మనం ఏం చేయలేం. లోనోడి ఫైనల్ పేమెంట్ అయింది, September 1st అయింది పేమెంట్. బతిమలాడి సో తర్వాత క్యాష్ కోసం వెళ్ళాం. సో క్యాష్ అప్లై చేసాం అండ్ వీ గాట్ ద క్యాష్ బై 14th ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 15 రోజులకు 14 రోజులకు వచ్చింది. అదొక నసుకుడు. 80 వస్తుంది, 81కి ఒక రోజు పడుతుంది, 83కి ఒక 2 రోజులు పడుతుంది. అదొక నసుకుడు. ఓరే నాయనో, నువ్వు మళ్ళీ లో అయ్యావు క్యాష్ టైంలో. నా వల్ల అయితలేదన్నా, ఇది అయ్యేదట్టు ఏం కనిపిస్తలేదు, నా జీవితం అయిపోయినట్టు. స్పీడ్ వచ్చి అక్కడ నాకు ఒక్కసారిగా ఆగినట్టు అయిందన్న. ఇంత మళ్ళీ క్యాష్ లెటర్ పెరగడం, మళ్ళీ నవంబర్ అవుతుందా, ఇట్లా ఉండే అనమాట. ఇప్పుడు చాలా అదే ఉంటది కదా, ఒక భయం ఉంటది. వడ్డీలు కట్టుకోవాలి, వాడి ఫీజు రిలీజ్ చేసాడు. అమ్మ ఇదేంట్రా బాబు అనుకుంటాను. అంటే మళ్ళీ లో అయ్యావు. మళ్ళీ కమాన్ రమ్మా వీకెండ్ వస్తుంది అని వచ్చింది. ఓకే రైట్. September 14 తర్వాత వీసాకి వెళ్ళాం. వీసాకి కానీ భయపడలేదు రమ్మా, నేను వస్తుంది అంటే క్యాష్ దాకా వస్తే చాలు దేవుడా, మిగతా స్టోరీ నాకు ఐ హ్యావ్ ఇన్ మై హ్యాండ్స్. భయం ఉంటే అన్న, లైక్ నాది ఇంటర్మీడియట్ చాలా లెస్. మీరు అవునవును, ఇంటర్మీడియట్ తక్కువ. ఎంబై బేసిస్ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారు విత్ జెన్యూన్ డాక్యుమెంట్. ఐ కాంట్ బిలీవ్ దట్. నేను ఏంటంటే నాకు క్యాష్ లెటర్ వస్తుంది అండ్ నేను వీసా అప్రూవల్ తీసుకుంటాను. నేను అస్సలు నిజంగా దానికి నాకు కొంచెం అది నాకు అసలు అనుకోలేన్నా. నాకు బికాస్ ఇంటర్మీడియట్ అంత తక్కువ ఉండి నేను వీసా వచ్చి దట్ ఫైన్ డే నేను ఫ్లై అవుతాను అస్సలు అనుకోలేదు. రేపే ఫ్లై అవ్వచ్చు, ఏముంది అంతే. యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్, యూ క్యాన్ ఫ్లై అట్ ఎనీ టైమ్. కంగ్రాచులేషన్స్ Rama, we are very 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 happy and proud about you. You set an example for many of the girls over there. అంటే నేను చేయలేను, నా వల్ల కాదు, మా నాన్న ఒప్పుకోలేదు, మా అమ్మ ఒప్పుకోలేదు,
బట్ నాకు డ్రీమ్ ఉందన్న ప్రతి వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిపోతున్నాం. లేదు నేను చేస్తా, నేను ఒక్కడైనానే చేస్తా, ఏమైనా కానీ చూసుకుందాంలే అనుకుని వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గివ్ మీ వన్ ఫైనల్ రివ్యూ రమా. సో రేపనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్తో ప్రాసెస్ చేసుకునే స్టూడెంట్కి వాట్ యూ వాంట్ టు సే? బ్లైండ్ గా నమ్మేయమని చెప్పేస్తాను నేను. అదే ఇప్పుడు నాకు తెలిసి నా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారన్న నేను ఇవాళ స్టేటస్ పెడితే, అది మీకు చెప్పడం మర్చిపోయాను. ఐ థింక్ మీకు కాల్స్ వచ్చి ఉంటే మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. దే ఆర్ ఆల్సో రెడీ టు బి ఫ్లై ద యూకే విత్ యువర్ కన్సల్టెన్సీ. ఇవాళ ఎంత మంది అడిగారో, నేను మీకు కావాలంటే స్క్రీన్ షాట్ ఇంత ఫాస్ట్ ఎప్పుడో స్టార్ట్ చేశారు బట్ అయిపోయింది, ఫైనల్ గా వచ్చేసినావు ఇక్కడికి అని చెప్పేసి సగం మంది నమ్ముండరు రమా నువ్వు వెళ్తావని. సగం మంది అంటే నాతో ఏదో పిచ్చిది ట్రై చేస్తుంది అనుకుని ఉంటారు. అంటే జనరల్ అంటే ఏదో ఆశపడుతుంది కళలో, షీ హ్యావ్ ఏ డ్రీమ్స్. బట్ చూద్దాంలే ఏమవుతుంది. అంటే నీ బ్యాక్గ్రౌండ్ చూసి నవ్వే వాళ్ళు ఉంటారు కదా, తప్పులేదు. అంటే ఓకే తను చేయలేదేమో, ఏమో సపోర్ట్ ఏముంది అనుకున్నారు. కొడితే బాగా పగిలిపోయింది ఈరోజు. దసరా రోజు మామూలు విషయం కాదు. ఓకే మొత్తం మా అన్న అసలు ఎలా అంటే ఇక మొత్తం తను నాకు బ్యాక్ బోన్ అయ్యింది. నేను ఫస్ట్ పోవాలి అన్నప్పుడు సపోర్ట్ చేసింది మా అన్ననే అన్న రమేష్. తను నిల్చున్నాడు గట్టిగా, నన్ను నిల్చోబెట్టిండు అంతే. చెప్పాలంటే ఇంకా తన గురించి నాకు థ్యాంక్ యూ టు రమేష్. అయితే చాలా అసలు తను అంటే లోన్ గురించి ప్రతిది ఏది ఏమైనా సరే నిలబడిపోవడం పక్కనే వాడు మాత్రం ఆ పైసలతో నీకు పెళ్లి చేసి పంపించవచ్చు రమ్మా. బట్ దే డి నాట్ టేక్ ఏ ఛాన్స్ రైట్. అంటే యాక్చువల్లీ లేదు నేను చదవలేదు, లేకపోతే నేను వెళ్ళలేకపోయాను, నేను అట్లీస్ట్ నేను సపోర్ట్ చేస్తే మా చెల్లి అన్న పోతుంది. లైఫ్ మారటం సంగతి పక్కన పెడితే ఇంట్లో ఒకడు ఫస్ట్ అంటే ఫారెన్ వెళ్తే లెవెల్ వేరు. అంటే ఆ ఫీలింగ్ హై ఉంటుంది. చాలా కష్టపడి తెచ్చుకున్నది కదా, చాలా కష్టపడి తెచ్చుకున్నది ఆ స్టెప్. ఓకే చాలా చాలా తను చూసిండు కదా, ఇంకా అసలు నన్ను పంపించాలి అనుకోవడం. బికాజ్ ఇంట్లో నేను ఇప్పుడు నెక్స్ట్ అంటే మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉండే పర్సన్ అన్న. బట్ నన్ను పంపించడానికి తను రెడీ అయ్యి అమ్మ వాళ్ళని ఒప్పించి ఇంట్లో అందరినీ ఫస్ట్ నన్ను నమ్మిండు మా అన్న. అది సరిపోతుంది. జనరల్ గా ఎవరు నాకు తెలిసి ఎవరంతా సపోర్ట్ గా ఉంటారు, లైక్ ఇప్పుడు ఎందుకు అవసరమా, నెక్స్ట్ మన వెనకాల చెల్లి ఉన్నది అది ఇది అని చెప్పేటోళ్ళు. బట్ మనవద్దు, పోవాలి అంతే అనుకున్నావు. చెయ్యి వెనకాల నేనున్నానని చెప్పాడు కదా. వెరీ ఫస్ట్ నాకంటే అన్న స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. లోన్ విషయం ఏదైనా తను ఫాల్ డౌన్ అవ్వలేదు. నేనన్నా ఏ అవుతలేదన్నా, క్యాష్ లెటర్ లేట్ వస్తుంది, ఇది లేట్ వస్తుంది అన్న కానీ ఈ బిల్లు వస్తలేరా అవుతుందిలే పోదులే అన్నట్టుగా చాలా పాజిటివ్ గా ఉంటుండే. ఏ విషయము మా అన్న భయపడలేదు. ఈవెన్ లోన్ విషయం అయినా క్యాష్ లెటర్ లో కూడా నాకంటే ఎక్కువ నమ్మకం ఉండే. వచ్చేసరిలే ఇంటర్వ్యూ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు నీకు అన్నట్టుగా నాకంటే ఎక్కువ హోప్ పెట్టుకున్నాడు. బట్ అయిపోయింది ఫైనల్. అలా న్యూస్ తర్వాత వచ్చిందా ఓకే ఇట్స్ టైమ్ టు ఫ్లై. ఓకే చేసాం, కష్టపడి చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ రమా. కీప్ సపోర్టింగ్, కీప్ ప్రిఫరింగ్ అస్. వీ విల్ బి ఆల్వేస్ విత్ యూ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్ ప్రాబబ్లీ. ఓకే ఉంటాను నేనే ఆడిపోతాను. నేనున్నంత వరకు, నా ఫోన్ రింగ్ అయినంత వరకు ఆడపిల్లలకి మీలాంటి కన్సల్టెన్సీ ఒక పాత్ ఫైండర్ అవ్వాలని నేనైతే స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అనుకుంటున్నాను. ఉండాలి, మీరు నిలబడాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ రమా.